మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హలో, ఎవరు? అది నాకు అర్థమైంది. ఎంతమంది? నేను ఒక్కనే. సరే, ఎప్పుడొస్తావు? రేపు 10కి వస్తా. అడ్రస్ ఎక్కడా? హైవే తర్వాత 3వ రోడ్డు, సినీ టవర్స్, ఫస్ట్ ఫ్లోర్, 201. మొదటిసారా? అవునండి. అబ్బా అండి, మాకు కూడా మర్యాద ఇస్తారా? ఎందుకు ఇవ్వకూడదు? ఎంత ఇస్తావు? మీరే చెప్పండి. ఒక్కసారికైతే 5,000, ఒక్క రోజుకైతే 10,000, మొత్తం తీయాలంటే 15,000. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో? ఇక్కడేనా? లేదు, రూమ్ ఉంది. సరే, నీకోసం. వద్దండి. కళ్ళ వరకు వచ్చిన మీ కన్నీళ్లు మీ గుండె బరువు తగ్గేంత వరకు జారిపోవాలనుకుంటున్నా. మీ కన్నీళ్లతో మీరు మోస్తున్న బరువంతా దిగిపోవాలనుకుంటున్నా. చీకటి గదిలోకి వచ్చి నన్ను నగ్నంగా అనుభవించాలనుకున్న మృగాలను చూశాను, కానీ నేను అనుభవిస్తున్న బాధ పంచుకోవడానికి వచ్చిన మగాడిలా కనిపిస్తున్నావు. నువ్వొచ్చింది అందుకే. మందు తాగుతావా? అలవాట్లేదండి. మరి టీ? అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. మా అమ్మా నాన్నలకి 70 సంవత్సరాల పైమాటే. నిజానికి వాళ్ళకి సొంత కూతుర్ని కాదు. పట్నంలో పనికి పోతుంటే చెత్త కుండీలో దొరికానంట. నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. నేను కాలేజీకి వెళ్లే దారిలో మెకానిక్ షెడ్ ఉండేది. వాడు ఎప్పుడూ నా వెంట పడుతుండేవాడు. వయసులో పెద్దవాళ్ళు అవడం వల్ల ఏ రోజు వాడి కోసం మా ఇంట్లో చెప్పలేదు.
ఇంట్లోనూ కూడా పని ఉంది. పనుంటే ఏమన్నా ఇస్తారా? నూనెలో ఎగిటిన పూరీలా భలే ఎర్రగా ఉన్నావు. రాత్రి పని ఉంది, వస్తావా? తు కుక్క. అమ్మా 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 నీతానమ్మా. కొంచెం నీతానమ్మా. ఎవరమ్మా నువ్వు? అది నేను. అమ్మా, ఇప్పుడు నీ ముందు 2 ప్రశ్నలున్నాయి. ఒకటి, ఆత్మాభిమానం కోసం ఆకలితో చచ్చిపోవడం, లేదా మనసు చంపుకుని మానం అమ్ముకుని కడుపు నింపుకోవడం. అలా ఈ వృత్తిలోకి వచ్చా. ఒక ఆడదాని ఆకలి కడుపులో నుంచి మొదలైతే ఒక మగవాడి ఆకలి కళ్ళల్లోంచి మొదలవుతుంది. ఈ సమాజం ఎలా ఉందో చెప్పాలా? సాఫ్ట్వేర్ అమ్మాయి దగ్గర నుంచి సామాన్లు తోమే అమ్మాయి దాకా అందరూ ఒకే సమస్య ఎదుర్కొంటున్నారు. మనసు చంపుకుని ఉద్యోగం చేయలేక ఏ రోజు ఎవడు ఏం అడుగుతాడో అని భయపడుతూ నరకం అనుభవిస్తున్న అమ్మాయిలు, పెళ్ళైన స్త్రీలు ఎందరో ఉన్నారు. ఆడదంటే ఒక అవయవం అనే ఆలోచన నుంచి ఆడదంటే సృష్టికి అవసరం అనే ఆలోచన రావాలి ఈ సమాజంలో. పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా 99% మంది ఆడవాళ్ళందరిది ఒకటే సమస్య. అవకాశం కోసం చూసే కళ్ళు, ఆశతో చూసే కళ్ళు, ఆకలితో చూసే కళ్ళు, ఈ అన్ని కళ్ళ నుంచి తప్పించుకుని ఇంటికి వెళితే దేవుడా ఈ రోజుకి సుఖంగా ఇంటికి చేరుకున్నా అనే తృప్తి. అవును, నిజంగా తృప్తే. ఎన్ని టీవీల్లో చూడటం లేదు, ఎన్ని పేపర్లు చదవటం లేదు. అంటే ఆడది ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఒక యుద్ధమే చేస్తుందన్నమాట. అవును, ఈ యుద్ధంలో ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా బలవుతున్నారు. అమ్మాయిలకి మాత్రమే ఉద్యోగాలు అని బోర్డులు పెట్టేవాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళు ఏమి అడుగుతారో అని భయపడి సగటు అమ్మాయిలకు ఎక్కడ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా ఒకటే భయం. నేను మీ గురించి తెలుసుకోవడానికి వస్తే మీరు ఆడవాళ్ళని కన్నీరుని చూపించారు. నిజానికి 1956 చట్ట ప్రకారం చేస్తుంది నేరం కాదు. థ్యాంక్ యూ చిత్ర గారు. థ్యాంక్ యూ ఎందుకు? ఇన్నాళ్లకు నా కన్నీళ్లకు అర్థం దొరికింది. ఏదో తప్పు చేసిన దానిలా ఈ లోకం విడిచి
వెళ్ళవలసి వచ్చేది నువ్వు కలిసి ఉండకపోతే. థ్యాంక్ యూ చిత్ర గారు.